హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం తెలంగాణ సంక్రాంతి స్పెషల్ సకినాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. సకినాలు కరకరలాడుతూ టేస్టీగా రావాలంటే ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా మనం రేషన్ బియ్యంని తీసుకోవాలి. మీ దగ్గర రేషన్ బియ్యం లేనట్టయితే అన్పాలిష్డ్ రైస్ దొరుకుతుంది మార్కెట్లో, ఆ బియ్యం కూడా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ కిలోన్నర బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యంని మంచిగా ఒక 3 లేదా 4 సార్లు నీళ్ళతో కడుక్కోవాలి. ఆ తర్వాత నీళ్ళు పోసి నైట్ అంతా నాననివ్వాలి. నెక్స్ట్ ఏదైనా క్లాత్ తీసుకొని దానిపైన ఇలా ఒక 30 మినిట్స్ పాటు ఆరనివ్వాలి. ఇలా ఆరాక దీన్ని ఇప్పుడు మనం పిండి చక్కిలోకి తీసుకువెళ్ళి పిండి పట్టించుకోవాలి, లేదా ఇంట్లోనే మిక్సర్లో కూడా మనం పిండి పట్టుకోవచ్చండి. ఇలా పిండి పట్టించాక ఇందులోకి మనం జల్లించిన నువ్వులు వేసుకుందాం. నువ్వులు వేయడం వల్ల సకినాలు అనేవి క్రిస్పీగా వస్తాయి. తింటుంటే కరకరలాడుతూ మంచిగా అనిపిస్తుంది. అలాగే ఇందులో కొంచెం జల్లించిన ఓమ కూడా వేసుకుందాం. అలాగే ఇందులో తగినంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మంచిగా పిండితో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పిండి అంతా కలిసాక కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండి మంచిగా కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ మెత్తగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి అంతా మంచిగా కలిపాక దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు మంచిగా ఇలా చూపించిన విధంగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇదంతా ఒక లెవెల్గా అని మూత పెట్టేసుకుందాం. ఇదంతా పిండి యూస్ చేయకుండా కొంచెం కొంచెం పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని దానికి కొంచెం నీళ్ళ తడి పెట్టుకొని ఇలా మంచిగా పిసకాలి. ఇలా ఒక 1-2 నిమిషాల పాటు మంచిగా ఇలా మెత్తగా పిసుక్కుంటే మనం అప్పాలు వేసేటప్పుడు మంచిగా వస్తాయి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి చేతిలో తీసుకొని ఇలా రొటేట్ చేస్తూ అప్పలాగా వేసుకోవాలి. మన ఫింగర్స్తో అలా రొటేట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పిండి అనేది కిందికి వచ్చేస్తుంది. కొత్త వాళ్ళు కూడా ఒక 2-3 సార్లు ట్రై చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది మీకు కూడా. మీకు ఇలా వేయడం కష్టంగా అనిపిస్తే ఏదైనా పాల ప్యాకెట్ లేదా ఏదైనా ఎడ్జెస్ ఉన్న కవర్ని తీసుకొని అందులో పిండి వేసుకొని ఒక ఎడ్జ్ ఉన్న సైడ్ కట్ చేసుకొని దాన్ని మనం ప్రెస్ చేసి దానికి ఇలా సకినాల షేప్ ఇచ్చామంటే సకినాలు రెడీ అవుతాయి. మీకు ఇది ఇబ్బందిగా అనిపిస్తే అలా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఒకటి తర్వాత ఒకటి అన్ని సకినాలు వేసేసుకోవాలి. మేము ఒక 5-11 వరుసలు ఉన్న సకినాలు కూడా వేసాము. ఇలా మీరు కూడా మీకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు. ఇలా అన్ని సకినాలు వేయడం అయ్యాక మనం ముందుగా వేసిన సకినాలు ఇప్పటికీ ఆరి ఉంటాయి. సో అవి మనం ఇలా ఒక ప్లేట్ సహాయంతో తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా తీయాలి లేదా విరిగిపోతాయి. ఇలా మన కడాయిలో నూనెకు సరిపడా సకినాలను తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై కావడానికి కాస్త టైం పడుతుంది. ఇలా వేసాక ఒక 1 మినిట్ అయ్యాక దాన్ని ఇంకో సైడ్ టర్న్ చేసుకుందాం. ఇలా 2 సైడ్లు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మంచిగా వేగనివ్వాలి. ఇలా ఈ కలర్ వచ్చిందంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టుకుందాం. మళ్ళీ ఇలానే మిగతావన్నీ కూడా బ్యాచ్ వైజ్ లాగా ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి.
ఇలా అన్నీ కాల్ చేసుకొని చల్లారాక ఒక డబ్బాలో వేసుకొని ప్యాక్ చేసుకుంటే 15 డేస్ వరకు మంచిగా క్రిస్పీగా ఉంటాయి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ సకినాలు రెడీ. మీరు కూడా ఈ పండగకి ఇంట్లో ఇలా సకినాలు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.